జ్ఞాపకాలు టాటూస్ రూపంలో ఇబ్బంది పెడుతున్నాయా? రండి, నియో స్కిన్ తో చెక్ పెట్టేద్దాం. మీరు గత కొంతకాలంగా ఇచ్చిన హామీ అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. మీరేమి కొత్త కోరిక కోరతలేరు, గొంతమ్మ కోరిక అంతకంటే కోరతలేదు. గతంలో ఇప్పుడే రాజు చెప్పినట్టు వరంగల్లో ఏక్శిలా పార్క్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చి చాలా శుద్ధులు చెప్పింది. ఆ రోజు మీరు సమ్మెలు చేస్తే కాదు, ధర్నాలు చేస్తే కాదు, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించండి. నేను గద్దెనెక్కగానే నెల రోజుల లోపల మిమ్మల్ని సెక్రటరియట్ పిలుచుకుంటా, మీరు ఛాయ తాగేంత సేపట్లో మీ పని చేసి పెడతా అని మాట ఇచ్చిండు. మరి నేను అడుగుతా ఉన్నా, నెల కాదు 12 నెలలు పూర్తయింది కదా రేవంత్ రెడ్డి గారు, 12 నెలలు పూర్తయినా నీకు ఛాయ తాగేంత టైము దొరకడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ ముందు నేను మాట్లాడతలేను, ఈ విషయం అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి నిలదీయడం జరిగింది. మరి 12 నెలల్లో ఎన్ని ఛాయలు తాగినావు అంటే ఓడ దాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. నా రేవంత్ రెడ్డి నీ సంగతి ఏంటని అడిగిన. ఎందుకంటే నువ్వు ఆ రోజు గంట ఎక్కువ పని చేయింది, 2 గంటలు ఎక్కువ పని చేయింది. సెల్ ఫోన్లలో మొత్తం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్లు పెట్టండి, పోస్టులు పెట్టండి, మమ్మల్ని గెలిపింది, మా కోసం పనిచేయండి అని ఆ రోజు మరి ఎన్నెన్నో మాయ మాటలు చెప్పినావు. మరి ఈ రోజు ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. మాట మీద నిలబడాలి కదా, మనిషి అనేవాడు మాట మీద నిలబడాలి. నాకు అర్థం కాదు, 9వ తారీఖు నుంచి గత 14 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా అయితలేదా? అక్కడ కస్తూర్బా స్కూళ్లలో 10వ తరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఇంకా 2 నెలలు అయితే 10వ తరగతి పరీక్షలు. రివిజన్ కావాలి పిల్లలకు, సిలబస్ పూర్తి కావాలి పిల్లలకు, పిల్లల్ని మంచిగా ట్రైన్ చేయాల్సినటువంటి టైం ఇది. ఈ టైంలో వీళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉంటే కనీసం పిలిచి మాట్లాడేటువంటి ఓపిక లేదా? ఓన్లీ 15 రోజులకు చేస్తా, నెలకు చేస్తా, ఏదో తప్పైంది, నేను నెలకన్నా ఏడాదైంది, మాట తప్పినా ఓ 15 రోజులు టైం ఇయ్యండి, 1 నెల రోజులు టైం ఇవ్వండి, నేను చేస్తా అని ఒక హామీ ఇవ్వచ్చు కదా, చర్చలకు పిలిచి మాట్లాడవచ్చు కదా. అంటే ఈ ప్రభుత్వం ఎట్లున్నదో మీరే గమనించండి. అన్ని వర్గాలను మోసం చేసింది. ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల విషయంలో ఆ రోజు మాట ఇచ్చి మాట తప్పింది. అందరూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఇవాళ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, స్వయంగా రేవంత్ రెడ్డితో సహా అందరూ కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పారు. ఇక తెగరెచ్చిపోయింది అనుకోరాదు. అప్పుడైతే రైతు బంధు ఏమన్నారు, ఇవో ఇప్పుడైతే 10,000, డిసెంబర్లో అయితే మరి రాగానే 15,000 అన్నారు. 15,000 మాట దేవుడు ఎరుగ్గానే ఉన్న రైతు బంధు కూడా బంధు పెట్టారు. ఆశా వర్కర్లకు 18,000 జీతం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పిండ్రు. మొన్న ఆశా వర్కర్లు కోటిలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే మీరు టీవీలో చూసుంటారు, పోలీసులు ఏ రకంగా ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతున్నారో. ఇది ప్రజాపాలన. మాట్లాడితే ఏమంటాడు, మరి ప్రజాపాలన ఏది? నీ ప్రజాపాలన? మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు 14 రోజుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతో సహా ధర్నాలు చేస్తున్నారు, వంట వార్పు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. రకరకాల రూపాల్లో నీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తే మొద్దు నిద్రపోతున్నావా? నీకు కనబడతలేదా? మేము అసెంబ్లీలో కూడా మా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడిండు, నేను మాట్లాడినా, మా సుభాష్ రెడ్డి అనే కౌన్సిల్లో మాట్లాడిండు. ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా శరణం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి తయారైపోయాడు. ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది కానీ ఈ 20,000 మంది ఎస్ఎస్సీ ఉద్యోగుల సమస్య ముఖ్యంగా. అల్లు అర్జున్ గురించి 2 గంటలు మాట్లాడతారు అసెంబ్లీలో, కానీ 20,000 మంది నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు రోడ్ల మీద ఎండకు వానకు చలికి ధర్నాలు చేసుకుంటే టైం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఏం దీని మీద మాట్లాడవా? మేము అసెంబ్లీలో మాట్లాడితే ఊ అనడు, కా అనడు, కుయ్యి అనడు, కయ్యి అనడు. ప్రశ్నిస్తే కనీసం లేదు సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పే తెలివి లేదు ఈ ప్రభుత్వానికి. అన్ని అబద్దాలు చెప్తూ, గోబలు చెప్తూ అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఇవాళ కడుపులో గుద్దేటట్టు చేస్తున్నారు. బట్ ఏది ఏమైనా మీరు ఐక్యంగా ఉండండి. తప్పకుండా ఆయన ఇచ్చిన హామీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటది, మీ పక్షాన పోరాడుతూనే ఉంటది. ఏదో అసెంబ్లీని అడిగి వదిలేసామని మీరు అనుకోకండి. తప్పకుండా నిరంతరం మీ అండగా మేము ఉంటాం. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.